ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో అతి శక్తివంతుడైన యోధుడు, అతి వినయంతో ఉన్న భక్తుడు, అతి నమ్మకమైన సేవకుడు. ఈ మూడు లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండటం సాధ్యమా? అవును. ఆ మహావ్యక్తి ఆంజనేయ స్వామి. రామాయణంలో ఆయన కేవలం ఒక పాత్ర కాడు, ఆయన ఒక జీవిత పాఠాల పుస్తకం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆంజనేయ స్వామి నుంచి మనం నేర్చుకోవాల్సిన 10 గొప్ప జీవిత సత్యాలు. ఈ వీడియో చివరికి మీరు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గ్రహిస్తారు. హనుమంతుడు ఎందుకు శక్తికి కాదు, భక్తికి ప్రతీకగా నిలిచాడో. నంబర్ 1, వినయం. ట్రూ పవర్ ఈజ్ హ్యూమిలిటీ. ఆంజనేయుడు అపారమైన శక్తి కలవాడు. సముద్రాన్ని దాటి, లంకను కాల్చి, రాక్షసులతో పోరాడి, పర్వతాన్ని మోసిన శక్తి. కాని అన్నీ చేసిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ చెప్పిన మాట ఒక్కటే: ఇదంతా శ్రీరాముడి కృప వల్లే. నిజమైన శక్తి ఉన్నవాడు ఎప్పుడూ అహంకారం చూపడు. లెసన్: జీవితంలో ఎంత పెద్దవారైనా వినయం కోల్పోవద్దు. నంబర్ 2, భక్తి. అన్షేకబుల్ ఫెయిత్. హనుమంతుడికి రాముడిపై ఉన్న భక్తి అసలు ఊహించలేనిది. ఒకసారి ఎవరో అడిగారు, రాముడు నీకెవరు? హనుమంతుడు చెప్పాడు, నా శరీరం ఉన్నంతవరకు ఆయన నా యజమాని, నా ఆత్మ ఉన్నంతవరకు ఆయన నేనే. భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, పూర్తి విశ్వాసం. నంబర్ 3, ధైర్యం. కరేజ్ టు ఫేస్ ఇంపాసిబుల్. సముద్రాన్ని దాటడం అసాధ్యమనుకున్నారు. అందరూ సందేహించారు. కాని జాంబవంతుడు హనుమంతుడికి ఆయన శక్తి గుర్తు చేశాడు. అప్పుడు హనుమంతుడు ఒక్క దూకుడుతో 1000 కిలోమీటర్ల సముద్రం దాటాడు. చాలాసార్లు మన బలహీనతలు నిజంగా ఉండవు, మనకు మన శక్తి తెలియదు. లెసన్: మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. నంబర్ 4, సేవాభావం. సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. హనుమంతుడు ఎప్పుడూ తన కోసం ఏమీ చేయలేదు. ఆయన చేసిన ప్రతి పని రాముడి సేవ కోసం. లంకలోకి వెళ్లడం, సీతమ్మను కనుగొనడం, సంజీవని తీసుకురావడం. ఆయన లక్ష్యం ఒక్కటే: సేవ. నంబర్ 5, లాయల్టీ. రామాయణంలో అతి విశ్వసనీయమైన వ్యక్తి ఎవరు అంటే అది హనుమంతుడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఆయన ఎప్పుడూ రాముడిని విడిచిపెట్టలేదు. నిజమైన వ్యక్తి అంటే కష్టాల్లో కూడా మీతో ఉండేవాడు. నంబర్ 6, జ్ఞానం. విజ్డమ్ విత్ స్ట్రెంగ్త్. హనుమంతుడు కేవలం శక్తివంతుడు కాదు, ఆయన గొప్ప పండితుడు కూడా. వేదాలు, వ్యాకరణం, శాస్త్రాలు అన్నింటిలో ఆయనకు అపారమైన జ్ఞానముంది. నిజమైన శక్తి అంటే బలం ప్లస్ జ్ఞానం. నంబర్ 7, ఆత్మనియంత్రణ. సెల్ఫ్ కంట్రోల్. హనుమంతుడికి అపారమైన శక్తి ఉన్నా ఆయన ఎప్పుడూ దాన్ని దుర్వినియోగం చేయలేదు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ శక్తిని ఉపయోగించాడు. జీవితంలో గొప్ప శక్తి మనల్ని మనం నియంత్రించుకోవడం. నంబర్ 8, సమస్యలను అవకాశంగా మార్చడం. లంకలో రాక్షసులు హనుమంతుణ్ణి పట్టుకున్నారు. వాళ్ళు ఆయన తోకకు నిప్పు పెట్టారు. కాని అది శిక్షగా ఉండాల్సిందే. హనుమంతుడు దాన్ని అవకాశంగా మార్చి లంకను కాల్చేశాడు. సమస్యలు మనల్ని ఆపడానికి రావు, మనల్ని బలంగా చేయడానికి వస్తాయి. నంబర్ 9, సానుకూల దృక్పథం. పాజిటివ్ మైండ్ సెట్. సీతమ్మను వెదకడానికి వెళ్ళినప్పుడు అనేక అడ్డంకులు వచ్చాయి. కాని హనుమంతులు ఎప్పుడూ నెగటివ్గా ఆలోచించలేదు. పాజిటివ్ మైండ్ సెట్ అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది. నంబర్ 10, నిజమైన భక్తి అంటే ఏమిటి? ఒకసారి సీతమ్మ హనుమంతుడికి ఒక ముత్యాల హారమిచ్చింది. ఆయన ప్రతి ముత్యాన్ని పగలగొట్టి చూశాడు, ఎందుకంటే అందులో రాముడు ఉన్నాడా అని చూడడానికి. అప్పుడు ఎవరో అడిగారు, నీ గుండెలో రాముడు ఉన్నాడా అని. హనుమంతుడు తన ఛాతీ చీల్చి చూపించాడు. అందులో రాముడు మరియు సీతమ్మ ఉన్నారు. అదే నిజమైన భక్తి. ఆంజనేయస్వామి కథ కేవలం పురాణం కాదు, అది ఒక జీవిత మార్గదర్శకం. వినయం, భక్తి, ధైర్యం, నమ్మకం, సేవాభావం. ఈ 5 గుణాలు ఎవరిలో ఉంటాయో వారే నిజమైన విజేతలు. అందుకే భారతదేశంలో కోట్లాది మంది హనుమంతుణ్ణి దేవుడిగా కాదు, ప్రేరణగా చూస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మైథాలజీ మరియు ఫ్యాక్ట్స్ వీడియోల కోసం పర్షూ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్స్లో చెప్పండి, ఆంజనేయ స్వామిలో మీకు ఎక్కువగా నచ్చిన గుణం ఏది?